ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ చాలామంది స్నేహితులు ఉన్నారు. మన స్నేహితుల్లో మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు. ఒక వ్యక్తి వయస్సు యవన దశలోకి వచ్చినప్పుడు వారి జీవితం వారి ఫ్రెండ్స్ యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీ చెడు స్నేహితులు నిన్ను చెడు వ్యసనాలకు బానిసలుగా చేసి నీ గోల్ మర్చిపోయి, నీ కుటుంబాన్ని మర్చిపోయి, నీ ఉన్నటువంటి చదువుని మధ్యలో వదిలిపెట్టేలా చేస్తారు. కాబట్టి నీవు మంచి స్నేహితులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎక్కువ సమయం ఫ్రెండ్స్తోనే గడుపుతూ వృధా చేస్తూ కుటుంబాన్ని మర్చిపోయి మిడ్ నైట్ వరకు నీ సమయం అంతా రోడ్ల మీద వెచ్చిస్తావు. జాగ్రత్త. నీకు మేలు చెప్పేటువంటి వాడు చివరి వరకు నీతో ఉండడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఫ్రెండ్స్ వారు కలిసి ఉన్నప్పుడు, ధనమున్నప్పుడు అందరూ బాగుంటారు. ఏదైనా పొరపాటున తేడా వచ్చినా, ఏదైనా చిన్న కేసు అయినా, చిన్న అనారోగ్యం వచ్చినా, అప్పుల పాలైనా నీతో పాటు నిలబడేవారు ఉండరు. ఒకవేళ నిజమైన స్నేహితుడైతే నీవు దుర్దశలో ఉన్నా, నీవు ఇబ్బందిలో ఉన్నా, నీవు ఇరుకులో ఉన్నా, నీ మీద ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నిజమైన స్నేహితుడిని నీవు ఎంచుకోవాలి. మాటికి నిన్ను పొగిడి నిన్ను చెడు దారిలో పెట్టేటువంటి స్నేహితుడు నీకు అక్కర్లేదు. నీవున్నటువంటి స్థితిని చూసి నిన్ను గద్దించి, అరే ఇది తప్పు, ఇలా చేయటం మంచిది కాదు, నువ్వు మంచి ఆలోచించు అని చెప్పేటువంటి స్నేహితుడు ఉన్నాడేమో చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్తో తిరిగి తన ఆస్తి అంతా పోగొట్టుకొని చివరకు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడో మనందరం చూసాం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కీడు కోరుకోరు, మేలు కోరుకుంటారు. మనం అభివృద్ధిలోకి రావాలని ఇష్టపడతారు. కాబట్టి దేవునితో నీవు స్నేహం చేయాలి. నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అటువంటి స్నేహితుడితో మనం జీవితం గడపాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్య ఈ మాటలు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నైనా మాకు నిజ స్నేహితుడిగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు. నీ బిడ్డలైన వారు చెడు స్నేహితులతో, చెడు వ్యసనాలతో పడి వారి జీవితాలను నాశనం చేసుకున్న పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. వారందరినీ ఆయన దయతో కాపాడమని, రక్షించమని అడుగుతా ఉన్నాం. నీ కృప దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలతో తోడుకొని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ తోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.